తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియాలో రగులుతున్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఊపిరాడకుండా చేస్తుంది. మొన్నటి వరకు ఈ యుద్ధం కేవలం ఆధిపత్య పోరు మాత్రమే అనుకున్నారు. కానీ ఇది ఇప్పుడు ప్రపంచ దేశాల జేబులకు చిల్లులు పొడిచే స్థాయికి చేరింది. ఎప్పుడైతే అమెరికా హార్మూజ్ జలసంధిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించిందో అప్పుడే గ్లోబల్ మార్కెట్లలో వణుకు మొదలైంది. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ముడి చమురు ధరలు ఎన్నడూ చూడని విధంగా $150కు చేరుకుంటాయని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే జరిగితే మన ఇండియా పరిస్థితి ఏంటి? దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని విధంగా పెరుగుతాయా? పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా ఒకసారి లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఈ యుద్ధం మొదలవడానికి ముందు బ్యారెల్ ముడిచమురు ధర సుమారు $70 దగ్గర ఉండేది. కానీ బాంబుల మోత మొదలవగానే అది ఒకేసారి $115 పైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఇరాన్, అమెరికా మధ్య సీజ్ ఫైర్ చర్చలు రావడంతో $100కు పడిపోయి ఊపిరి పీల్చుకునేలా చేసింది. కానీ ఇప్పుడు ఆ సంధి చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర $99 వద్ద ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఇరు దేశాల తీరు చూస్తుంటే ముడి చమురు $140 నుంచి $150కు చేరడం ఖాయమనిపిస్తోంది. ఒకవేళ మనం అనుకున్నట్టుగానే ముడి చమురు $150కు చేరితే మన ఇండియాపై పడే ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. మన దేశానికి కావలసిన చమురులో దాదాపు 85% మనం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. బ్యారెల్ ధర $150 టచ్ అయితే ఇండియాలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఖచ్చితంగా $130 నుంచి $150 మార్కును దాటేస్తాయి. చమురు ధర పెరిగితే కేవలం వాహనదారులకే కాదు, సామాన్యుడి నడ్డి కూడా విరుగుతుంది. డీజిల్ రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా లారీలు, గూడ్స్ రవాణా ఛార్జీలు ఆకాశాన్ని తాకుతాయి. ఉప్పు, పప్పు, కూరగాయల నుంచి మొదలు పెడితే ప్రతి నిత్యావసర వస్తు ధర బగ్గుమంటుంది. ద్రవ్యోల్బణం కంట్రోల్ తప్పి మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ అంచనాలు పూర్తిగా తలకిందులైపోతాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పతనమై దేశ ఆర్థిక వ్యవస్థే ఒక తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న ఈ ఈగో ఫైట్ లో అంతిమంగా బలయ్యేది మాత్రం మనలాంటి సామాన్యులే. మరి హర్మూజ్లో రగులుతున్న ఈ వివాదం మన దేశ ఆర్థిక వ్యవస్థను ఏ స్థాయికి తీసుకెళ్తుందని అనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరల సెగను సామాన్యుడు తట్టుకోగలడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి.